నమస్తే వెంకటకృష్ణ గారు, ఏందొచ్చి మురుగుతున్నారు? దాంట్లో ప్రభుత్వ పాత్ర ఉందా, ఇంకేమైనా శక్తులు ఉన్నాయా? ప్రభుత్వ పాత్రే ఉందిగా. ఇట్స్ కాల్డ్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం. ప్రభుత్వమే దగ్గరుండి ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేస్తా ఉంటే ప్రభుత్వ పాత్ర ఉందా లేదా అని చెప్పేసి నువ్వు ఒక రకమైనటువంటి వాయిస్ తో మాట్లాడుతా ఉన్నావు. తప్పు కదా వెంకటకృష్ణ? ఇలాంటి పరిణామాలు ఏ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి పరిణామాలు ఏ సమాజానికి మంచిది కాదు. ఖండించాల్సిన వాడికి నువ్వు వాటిని సమర్థిస్తా ఉన్నావు. చూడు, నువ్వు కూడా సమాజానికి మంచిది కాదు. నువ్వు కూడా సమాజానికి పట్టిన చీడ పురుగు. నువ్వు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి విషయం నాగు కాబట్టి ఇలాంటివన్నీ సమర్థిస్తా ఉన్నావు నువ్వు. పైగా చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటివి జరుగుతాయని ఎవరు అనుకోరు, జరగవు కూడా. చంద్రబాబు నాయుడు గారి సీనియర్ పొలిటీషియన్ ఉన్నప్పుడే ఇవన్నీ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు, జోగి రమేష్, వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరు నాని, ముద్రగడ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కామిరెడ్డి నాని, అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, అబ్బాయి చౌదరి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇంకా హిందూపూర్ వైసీపీ ఆఫీస్పై దాడి చేశారు. దాడిశెట్టి రాజాపై దాడి చేశారు. ఉప్పాల హారికారాముపై దాడి చేశారు. దేవినేని అవినాష్ పై దాడి చేశారు. చిత్తూరు రెడ్డప్ప ఆఫీస్ పై దాడి చేశారు. మార్గాని భరత్ ఆఫీస్ పై దాడి చేశారు. విడుదల రజనీ గారిపై దాడి చేశారు. ఆ ఆర్పీ అనే ఒక దున్నపోతుని పెట్టి రోజా గారిపై నిత్యం బూతులు దాడి చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పాశవికంగా దాడి చేశారు. ఆఖరికి సాక్షి ఆఫీస్, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ కూడా దాడి చేశారు. అన్నయ్య నొక్కడంగా చెప్పు ఇప్పుడు సమాధానం. చంద్రబాబు నాయుడు ఇలాంటి వాటికి వ్యతిరేకం కాబట్టే పరిటాల రవి లాంటి నాయకుడిని కోల్పోయింది. సిగ్గుండాలి కొంచెమైనా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహించింది. పరిటాల రవి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ ని ప్రోత్సహించింది ఎవరే? చంద్రబాబు నాయుడు గారు కదా. అదే విధంగా రాయలసీమ మొత్తం మీద జిల్లాకు ఫ్యాక్షన్ లీడర్ని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే చంపించింది ఎవరే? చంద్రబాబు నాయుడు కదా. అంతెందుకు 2014 నుంచి 19 మధ్యలో చెరుకులపాటి నారాయణ రెడ్డి అని చెప్పేసి మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చంపించింది కూడా మీ చంద్రబాబు నాయుడు కదా. అంతెందుకు అదేవిధంగా ఈ రాఫ్తాడులో మా జెడ్పీటీసీని, ఎంపీపీలను చంపించింది ఎవరే? తెలుగుదేశం పార్టీ కదా. కానీ 2019 నుంచి 24 మధ్యలో రాయలసీమలో ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ అయినా జరిగిందా? ఒక్కటి చూపించు. ఫ్యాక్షన్ మర్డర్లన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరుగుతాయి. చంపేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చనిపోయేది అప్పట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం శాంతి కాము కూడా. సిగ్గుండాలి. బ్రోకరేజం చేస్తున్నావా, జర్నలిజం చేస్తా ఉన్నావా? ఒక హత్య చేసి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడన్నా అంటే తన ఇంట్లో దాస్తాడు వాడిని. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అన్న నేను ఇట్లా చేశానన్నా, నువ్వే నాకు దిక్కని వెళ్తే సరే నువ్వు ఎట్టాలి మాకు చేయి గట్టిగా పట్టుకుని పోలీసులు పెంచి పోలీసులకు అప్పచెప్తా అంట. సిగ్గుందా? రాజారెడ్డి అనే ఒక వ్యక్తిని చంపినటువంటి పార్థసారథి రెడ్డికి ఆశ్రయం కల్పించింది ఎవరే? చంద్రబాబు నాయుడు కదా. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒక వ్యక్తిని చంపితే ఆ శత్రువులను కూడా క్షమించి వదిలేసినటువంటి చరిత్ర వైఎస్ కుటుంబాన్ని.